చంద్ర. ఈ ఉగాది మరింత గ్రాండ్ గా ఉండబోతుంది. మీతో చాలా పాటలు పాడిస్తామని నేను మా డైరెక్టర్ మేమిద్దరం వచ్చింది మీతో పాడిద్దామని యాక్చువల్లీ. ఆహాకి ఇదే లాస్ట్ ఎపిసోడ్ అవుతుంది. సో పంచాంగం చూస్తారా నార్మల్ గా ఇయర్ ఎలా ఉంటుంది? నేను చూసుకోకుండానే బాగుంటుంది నా ఇయర్, సో ఎప్పుడు చూసుకోను నేను అట్లా. అంటే చెప్తారు కదా రాసులు, ఎలాగో రాసున్నది జరుగుతుంది, మళ్ళీ రాసులు చదువుకోవటం. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితో డాష్ చేయడానికి ఇష్టపడతాడు? ఎవడి క్వశ్చన్ రాసి ఒక ఆన్సర్ చెప్పు. అదే నాకు భయం వేస్తుంది, అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలంటే. మీ డాష్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అమ్మాయిల మేకప్ కిట్ లో ఉండే ప్రోడక్ట్ బిగ్ ఉంటుందా? అట్లే హెయిర్ పౌడర్. ఎవరు సార్ బట్టతలు ఉన్న అమ్మాయి? ఇప్పుడు నాకు పాయింట్స్ రాకపోతే ఏంది పరిస్థితి? ఏదో ఏం నాకాలని ఈయన చేసింది. ఆహో ఆహా, దీన్ని చిన్నప్పుడు ఏమో అంటుండే. పెద్దగున్నప్పుడు కూడా అదే అంటాం. బొమ్మను గీస్తే ఇంత పద్ధతైన పాటలు రాహుల్ దగ్గర నుంచి నేను వినలేకపోతున్నాను యాక్చువల్లీ. రాహుల్ మొత్తం ఒక కొత్త ఏదో కొత్తగా వినిపిస్తున్నాడు. చాలా కొత్తగా. ఉగాది ఫెస్టివల్ కదా. అయ్యో పరిస్థితి హరి గోశాలు పెట్టకు బిడ్డ, పట్టించుకోరా నాకు కొంచెం ప్లీజ్. చిల్లర లేవే తర్వాత రా మళ్ళీ. ఐఎమ్ రాజు అఫ్జల్ గంజ్. సింప్లీగా ఏడా అఫ్జల్ గంజ్ అంటే చౌరస్తా మీద ఉంటావుగా? అదే అన్న అఫ్జల్ గంజ్ సర్కిల్ మీద. ఈ గిటార్ లో 5 స్ట్రింగులు ఉండాలి, 3 ఉన్నాయి. రెండు ప్యాంటుకు చుట్టుకుంటూ ఎందుకు జారిపోతుందని. ఫోన్ వచ్చింది ప్లీజ్. ఎవరి నుంచి? రేమన్ బాబాయ్. రేమన్ బాబాయ్ ఏం లే, బీట్ యూనిట్ లాగు, సీట్ యూనిట్ లాగు, అయిపోతుంది. బిడ్డ ఇది నా అడ్డా. మీకు ఇంత వంట వచ్చని తెలిస్తే అమ్మాయిలు అందరూ క్యూలు కడతారు రేపు మీ ఇంటి బయట ఈ ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక. ఎందుకు అందరికి వంట చేసి పెట్టమనా?